వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఎన్నికల వేడిని రాజకీయ రగడని రాజేస్తుంది. మొత్తం మీద ఈ సీటు తాము గెలుస్తామంటూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముక్కోణపు పోరు ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అలానే బీజేపీ ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా దీనిపైన కేకే సర్వే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. కేకే సర్వే నిజమవుతుందా లేదా ఇది మీ విచక్షణకు వదిలేద్దాం, కానీ కేకే సర్వేలో చెప్పినటువంటి కొన్ని కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 7 డివిజన్లలో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఓటింగ్ కేంద్రీకృతమైంది. ఈ 7 డివిజన్లలో కేకే చెబుతున్నటువంటి అంచనాల ప్రకారం 5 చోట్ల బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 చోట్ల మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ద్విముఖ పోరు మాత్రమే జరుగుతుంది, బీజేపీ నామమాత్రంగా నిలిచిపోతుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక డేటాను కూడా రిలీజ్ చేశారు. ఆ డేటాను ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ఇది మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో చూస్తే కనుక ఫస్ట్ బోరబండలో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది, 31.6% అని చెప్తున్నారు. ఆ తర్వాత రెహమత్ నగర్ చూస్తే కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5.6% అడ్వాంటేజ్ వస్తుందని చెప్తున్నారు. ఇక మూడోది శ్రీనగర్ కాలనీకి సంబంధించి బీఆర్ఎస్కి 28.6% అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. వెంగళరావు నగర్ కాంగ్రెస్ పార్టీకి 2.4% అడ్వాంటేజ్ ఉంటుందంటే వెంగళరావు నగర్ ఎక్కువగా సెటిలర్స్ ఉండేటువంటి ఏరియా ఇది. మిగతా ప్లేసెస్ని కూడా ఒకసారి మనం చూద్దాము. మిగతా డివిజన్స్లో చూస్తే బోరబండలో బీఆర్ఎస్కి ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుంది, 29.9% ఉన్నారు. షేక్పేటలో కూడా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ వస్తుంది. వాస్తవానికి షేక్పేటలో మైనారిటీ ఓటింగ్ ఎక్కువ ఉంది. మైనారిటీ ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కాంగ్రెస్కి కొంత అడ్వాంటేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అజారుద్దీన్ని మంత్రి చేసి అనూహ్యంగా ఎమ్మెల్సీ మంత్రి ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది కాబట్టి అక్కడ ఒక అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు చేసిన సర్వే ప్రకారం ఇలా ఉందని చెప్పని కేకే చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక మరొకటి యూసఫ్గూడ నియోజకవర్గం, ఇక్కడ 1.6% బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో 5 చోట్ల బీఆర్ఎస్కి అడ్వాంటేజ్, మిగతా 2 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు. ఓవరాల్ పర్సంటేజ్ని కనుక ఒకసారి ఓట్స్ షేర్ని ఓవరాల్గా అనాలిసిస్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 55.2% ఓటింగ్ రావచ్చు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 37.8% ఓటింగ్ వస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్ బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత ఎన్నికలతో పోలిస్తే కూడా బీజేపీ డౌన్ఫాల్లో ఉందని చెప్తున్నారు. కేవలం 6-7% పరిమితం అయిపోతుందని చెప్పని అనలైజ్ చేస్తున్నారు. ఇది కేకే చెప్తున్నటువంటి రిపోర్ట్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సమయంలో ఆయన ఇచ్చినటువంటి నంబర్స్ చాలా వరకు మ్యాచ్ అయినాయి కాబట్టి అందరూ కూడా కేకే సర్వే మీద ఒక ఆసక్తి కనబరిచేటువంటి అంశం ఉంటుంది. అయితే ఒకసారి మనం ఈ సర్వేని ఒక సైడ్ లైన్లో పెట్టి, అంటే వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ని బట్టి చూస్తే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి, కాంగ్రెస్కి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి, ఇవి కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ప్రధానంగా ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఈ సిట్టింగ్ బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్, ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఆయన భార్య పోటీ చేస్తుంది, మాగంటి సునీత గోపీనాథ్. అంటే అడ్వాంటేజ్ అక్కడ సింపతి ఓటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారిద్దరు వివాహం పైన, వాళ్ళ సంబంధం పైన కూడా రకరకాల రాద్ధాంతాలు జరిగినాయి. కానీ ఎన్నికల కమిషన్ కూడా కొట్టిపడేసింది. గత 3 ఎన్నికల్లో కూడా అఫిడవిట్లో భార్య స్థానంలో ఆమె పేరే ఉంది కాబట్టి ఆమెనే కన్సిడర్ చేస్తున్నామని చెప్పి ఎన్నికల కమిషన్. కాబట్టి ఇది పెద్దగా నెగిటివ్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం బీఆర్ఎస్ అభ్యర్థికి కనిపించడం లేదు. సో అందుకనే సింపతి ఓటింగ్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి డైవర్ట్ అయ్యేటువంటి, బీఆర్ఎస్కే పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయడానికి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. అది బీఆర్ఎస్ కోణంలో మనం చూసినప్పుడు. ఇక అభ్యర్థి మహిళా అభ్యర్థి కావడం, ఆమె తరపున ఆమె కుటుంబ సభ్యులు, కూతుర్ల దగ్గర నుంచి అందరూ కూడా ప్రచారంలో ఉండడం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ కూడా రేపో మాపో ప్రచారానికి దిగేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళందరూ కూడా ఒక ఐక్యతతో ముందడుగు వేస్తున్నారు, ఎన్నికల ప్రచార సరళిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది 2వ పాయింట్ కలిసి వచ్చేటువంటి అంశం. సో సింపతి ఇది. 3వ అంశం ఏమవుతుందంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు కావచ్చు, లేదా ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి ప్రస్తుతం హైదరాబాద్లో గత ఎన్నికల్లో చూస్తే కనుక 2023 ఎన్నికల్లో హైదరాబాద్ దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ పట్టు బిగించింది. కారణం అప్పుడు బీఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ పైన
నగర పౌరులు పాజిటివ్ ఓటు ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ పాజిటివ్ ఓటు ఉందా, అది నెగిటివ్ అవుతుందా, ఇది కూడా బీఆర్ఎస్ కలిసి వచ్చేటువంటి అంశం. ఈ 3 అంశాలు బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇక కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే కాంగ్రెస్ మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో 4వ స్థానంలో ఉంది హైదరాబాద్ అని చెప్తున్నారు. కానీ అభివృద్ధి ఫ్యాక్టర్ని పక్కన పెట్టి చూస్తే అభ్యర్థి విషయంలో వస్తున్నటువంటి చర్చ, అభ్యర్థి వెంట ప్రచారం విషయంలో వస్తున్నటువంటి సమస్యలు, ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా అభ్యర్థిపైనే కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. ఎన్నికల సభని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి నిర్వహించినా కానీ ఆ ఇంపాక్ట్ కనబడలేదు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఈ 10 రోజుల్లో చాలా మ్యాజిక్స్ జరగవచ్చు. చివరి 2 రోజుల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయినటువంటి ఎలక్షన్స్ మనం చూసాం. 1వ తారీఖు 11వ తారీఖున పోలింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇంకా పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అవగాహన కల్పించుకోవడం లేదా నాయకత్వాన్ని ఐక్యంగా ముందుకు నడిపించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం ప్లస్ ప్రభుత్వ పక్షాన ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ అభ్యర్థి ముగ్గురు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్లో అతిపెద్ద అడ్వాంటేజ్గా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్నికల్లో జరగబోయేటువంటి ఓటింగ్. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనగానే మనకు చాలా క్లియర్గా తెలుసు ఇది ఒక రిచెస్ట్ నియోజకవర్గం అనేటువంటి అభిప్రాయంతో ఉంటాం, ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎక్కువగా ఉండేటువంటి అభిప్రాయంతో ఉంటాం. కానీ అన్ని 2 కూడా కలగలుపుగా ఉంటాయి. 7 డివిజన్ల ఈక్వేషన్ చూస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. ఓటింగ్ పర్సంటేజ్ కనుక 55% పైన వస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓటింగ్ శాతం కనుక 45% లోపు వస్తే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఓటు వేసినటువంటి విధానాన్ని, ఆ సరళిని పరిశీలించి చూస్తే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీల్లో జరిగినంత ఓటింగ్ మిగతా ప్రాంతాల్లో జరగలేదు. ఈ 45%, 48% ఓటింగ్ అంతా కూడా బస్తీల నుంచే జరిగింది. దానికంటే దాటి 50-55% వరకు వెళ్ళిందంటే కనుక ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్నటువంటి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక కేస్ స్టడీని చూడొచ్చు. కంటోన్మెంట్ ఎలక్షన్స్ సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పైగా అది ఎన్నికలు జరిగిన అతి తక్కువ సమయంలోనే ఎలక్షన్కి వెళ్ళారు. అప్పటికి ప్రభుత్వాన్ని ఎక్కువ చూడాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పాలనను చూశారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి ఈక్వేషన్ ఎంతో కొంత పర్సెంటేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో, దీన్ని ఏ విధంగా ప్రజల్ని ఒప్పించే విధంగా తమ ప్రచార సరళిని మలుచుకుంటారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద కేకే సర్వేలో చెప్పినటువంటి నంబర్స్ విషయంలో మనం ఆలోచించాల్సింది ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 5 డివిజన్లలో ఏ డివిజన్ నుంచి ఎంత అనే దాని మీద కొన్ని నంబర్స్ ఇచ్చారు. అయితే ఈ నంబర్స్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీనగర్ కాలనీ ఇక్కడ 28% ఓటింగ్ వస్తుంది అనేది, తర్వాత వెంగళరావు నగర్లో ఒకవేళ ఇక్కడ అడ్వాంటేజ్ వస్తే సెటిలర్స్ ఓటు, ఇక్కడ అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి వస్తే కనుక ఇక్కడ సెటిలర్స్ ఓటుని కాంగ్రెస్ అడ్వాంటేజ్ మరింత ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేవలం ఇక్కడ 2.4% మాత్రమే వేరియేషన్ అన్నట్టుగా చూపించారు. ఎందుకంటే కాంగ్రెస్కి వస్తున్నటువంటి లీడ్స్ ఇక్కడ 5.6%, ఇక్కడ సింగిల్ డిజిట్స్గా కనిపిస్తుంది. ఇక్కడేమో డబుల్ డిజిట్స్ టర్న్అవుట్ కనిపిస్తుంది. ఈ 3-4 చోట్ల కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంది. ఒక్క దగ్గర మాత్రం యూసఫ్గూడలో మాత్రం 1.6% వేరియేషన్ అని చెప్పారు. సో ఇంత మార్జిన్ వస్తుందా బీఆర్ఎస్కి సంబంధించి అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. కాకపోతే అడ్వాంటేజెస్ పరంగా చూస్తే 1, 2, 3, 4, 5 అంటే కనుక బీఆర్ఎస్కి ఉన్న అడ్వాంటేజెస్ కాంగ్రెస్కి లేవనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఉండేటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ కావడంలో ఎక్కువ సమన్వయంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత అభ్యర్థి పైన, అలాంటి పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకత్వం పైన ఉంటుంది. ఇది ఎంతవరకు ముందుకు సమన్వయంతో ముందుకు వెళితే ఆ మెజారిటీలను తగ్గించి లీడ్లోకి రావడానికి అంతవరకు అవకాశం ఉంటుంది. 10 రోజుల సమయం అనేది చాలా కీలకమైనటువంటి సమయం. ఇప్పుడు చెప్పేటువంటి ఎనాలిసిస్లు బహుశా ఓటింగ్ డే రోజు మరింతగా మారేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో వెయిట్ అండ్ సీ. ఈ 10 రోజుల్లో ఎలాంటి ప్రచార సరళిలో 2 పార్టీల అభ్యర్థులు, ప్రధానంగా బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని మారుస్తుంది, ఇది కూడా కీలకమైనది. ఒకవేళ బీజేపీ కనుక ఈ ఓట్ షేర్లో ఎక్కువ శాతం కొల్లగొడితే, ఇప్పుడు కేకే చెప్పిన లెక్క ప్రకారం బీజేపీ కేవలం 6-7% పరిమితం అవ్వాలి. కానీ ఈ 10 రోజుల్లో బీజేపీ అభ్యర్థి కనుక పుంజుకుని తన వాటాను పెంచుకోగలిగితే కనుక అది ఎవరికి మైనస్ అవుద్ది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ కలిసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. సో ఈ
త్రిముఖ పోరులో ఈ ఈక్వేషన్ ఎవరికి కలిసి వస్తుంది అనేది ఎన్నికల రోజు వరకు సస్పెన్స్ను సృష్టించేటువంటి అంశమే.